కట్టడము. ఇప్పుడు ఇల్లు బాగా కట్టబడింది. కట్టబడిన ఇంట్లో ఏం అమర్చుకుంటున్నారు వాళ్ళు? దేవుని యొక్క ఆశీర్వాదాలు అమర్చుకుంటున్నారు. ఎలాగా? సత్యాన్ని అమర్చుకుంటున్నారు ఇంట్లో. హల్లెలూయా. ప్రార్థనని అమర్చుకుంటున్నారు, విశ్వాసాన్ని అమర్చుకుంటున్నారు, మంచితనాన్ని అమర్చుకుంటున్నారు, అలాగే సమాధానాన్ని అమర్చుకుంటున్నారు. ఇల్లు అనే హృదయం కట్టబడిన తర్వాత వాళ్ళు అమర్చుకుంటున్నారట. మళ్ళీ ఒకసారి చదువు ఆ మాట. ప్రతి కట్టడము క్రీస్తులో చక్కగా, క్రీస్తులో ఉన్న గుణాలన్నీ కట్టబడిన ఇంటిలో అమర్చుకు. మనం ఇంట్లో ఇల్లు కట్టుకోగానే ఏం చేస్తాం? అన్నీ అమరుస్తారు. ఏం చేస్తారు? ఇల్లు కట్టగానే ఒక్కొక్కటి ఇంట్లో అమర్చుకుంటారు. అదేవిధంగా మనము ఆత్మ సంబంధమైన ఇల్లు వాక్యము చేత కట్టబడిన తరువాత చక్కగా మనము దేవుడు గుణాలన్నీ ఈ ఇంటిలో అమర్చుకోవాలా. ఆ ఇల్లు మాత్రమే దేవుడికి ఆలయమై ఉంటుంది. ఆ ఇంటిలోని దేవుడు నివసిస్తాడు. ఆమేన్. అందుకనే ఆ యొక్క ఇంటిలోని చక్కగా అమర్చుకొని వాళ్ళు ప్రభువు రాకడికి సిద్ధపడ్డారట. చదువు మరొక్కసారి మళ్ళీ. ప్రతి కట్టడము, అనుకోండి, ఆయనలో ఆయన గుణముల చేత కట్టుకున్న ఇల్లు అమర్చబడి పరిశుద్ధమైన దేవాలయం అగుటకు మీరు అభివృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుడు మనలో నివాస స్థలముగా ఉండుటకు మనం ఏం చేయాలి? కట్టబడుచున్నారు అని రాశాడు. ఆమేన్. ఇప్పుడు ఈ దేహం మీద నీకు ఎటువంటి అధికారాలు లేవు. తెల్లని వస్త్రం ఏమంటే తెల్లని వస్త్రాలు ధరించాల్సి ఉంది. సమర్పణ చేయాలంటే ఖచ్చితంగా చేయాల్సి ఉంది. నీ ఇష్టాలు నీ చిత్తము ద్వారా ఇది కట్టుకుంటే పనికి రాదు అది. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఇంటిని చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి. ఎలా పడితే మనం అలాగునా కట్టుకోకూడదు. ఒక ప్రత్యేకమైన ఇంటిగా మనం కట్టబడాలి. చక్కగా అమర్చుకోవాలి. ఎలా? గద్దించుట ద్వారా, బుద్ధి చెప్పుట ద్వారా, సరిచేయుట ద్వారా ఏం చేయాలంటండి? చక్కగా నీ యొక్క దేవుడి యొక్క ఇల్లు అనే హృదయంలో చక్కగా అమర్చుకోవాలి.